దేవునికి స్తోత్రం. దేవునికే మహిమ రావాలి. దేవునినే గణపరచాలి సమస్త మానవులు, బంధుమిత్రులు. ఎందుకంటే దేవుడే మన సమస్త మానవులను కలిగజేసింది. సృష్టించిన సృష్టికర్తకే సాగిలపడాలి సమస్త మానవులు, బంధుమిత్రులు, మనందరం. ఎందుకంటే దేవుని కృపను బట్టి ఈరోజు బ్రతుకుతున్నాము. ఇది 2025 సంవత్సరము 6వ నెల. ఈ నెల అంతా కాపాడుతున్నందుకు కోట్ల స్తోత్రాలు చెల్లిస్తున్నాము దేవునికి మహిమ కలుగును గాక. లూకాసు వార్త 13వ అధ్యాయము 6వ వచనం నుండి చదువుకుందాం. లూకాసు వార్త 13వ అధ్యాయము 6వ వచనం. మరియు ఆయన వారితో ఈ ఉపమానము చెప్పాను. ఒక మనిషిని ద్రాక్ష తోటలో అంజూరపు చెట్టు ఒకటి నాటబడి ఉండెను. అంజూరపు చెట్టు నాటబడి ఉన్నది, ద్రాక్ష తోటలో నాటబడి ఉండెను. అతడు దాని పండ్లు నేను వచ్చినప్పుడు ఏమీ దొరకటలేదు కనుక అతడు ఇదిగో 3 ఏళ్ళ నుండి దీని పండ్లు వెతుకుతున్నాను, కానీ దీనికి పండ్లు దొరకడం లేదు అని అంటాడు. అంటే ఆ పండ్లు ఎవరు ఫలించటలేదు. ఆ చెట్టును ఫలించకపోతే ఏమన్నాడు తోటమాలితోటి, 3 ఏళ్ళ నుండి నేను అంజూరపు చెట్టున పండ్లు వెతకవచ్చుచున్నాను, కానీ ఏమీ దొరకటలేదు. దీనిని నరికి వేయుము. దీని వలన ఈ భూమి ఎలా వ్యర్థమైపోవలనని ద్రాక్ష తోటమాలితోటి చెప్పాను. తోటమాలి ఎవరు? యేసుక్రీస్తు ప్రభు. దేవుడెవరు? సృష్టించిన సృష్టికర్త. ఆయన ఆత్మస్వరూపిగా అక్కడ ఉన్నాడు, శరీరధారిగా 33.5 సంవత్సరాలు ఇక్కడ ఉన్నాడు. మన శరీరం దాల్చను, కృపాసత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించను. అయితే దేవుడు చేసే కార్యాలు తోటమాలితోటి ఏమని చెప్పిండు? ఈ చెట్టు తీసివేయాలి. ఈ చెట్టు ఎందుకంటే ఫలించటలేదు. ఫలాలంటే ఏంటి? ఇప్పుడు దేవునికి ఫలాలు కావాలి. ఏం ఫలాలు కావాలి? ఆత్మ ఫలాలు. ఒక ఆత్మ రక్షింపబడాలి, పరిపూర్ణుడు కావాలి. ఆ ఆత్మ రక్షింపబడితే ఈ చెట్టు ప్రతి విశ్వాసి ఒక చెట్టు. ఆ చెట్టులో ఫలాలు వెతుకుతాడు. విశ్వాస అనే చెట్టులో కానీ, సేవకుడు అనే చెట్టులో కానీ ఫలాలు వెతకడానికి దేవుడు కృప చూపెడతాడు. మరి కృప చూపెడితే ఆ తోటమాలి ఏమన్నాడు? తోటమాలితో చెప్పాను. అయితే వాడు, అయ్యా, నేను దాని చుట్టూ త్రవ్వి ఎరువు వేయుము. ఈ సంవత్సరం కూడా ఉండనిమ్ము అంటాడు. ప్రతి సంవత్సరాలు ప్రతి మానవునిలో జరిగిపోతున్నాయి, కానీ ఫలాలు దేవుడు వెతుకుతాడు. ప్రతి మానవుల్లో, రక్షింపబడ్డ మానవుల్లో ఫలాలు వెతుకుతాడు. ఆ ఫలాలు మరి ఇప్పుడు మనం ఫలిస్తున్నామా? మరి ఆ ఫలాలు దేవునికి ఫలాలుగా ఉంటున్నామా? మన సొంత ప్రయోజనాల కొరకు బ్రతికిస్తున్నాడా? కాదు. అయితే ఈ సంవత్సరం ఒక్క సంవత్సరం ఉండని ప్రభు అని తోటమాలి తండ్రి అయిన దేవుని అడుగుతూ ఉన్నాడు. నేను ఎరువేస్తా, అది ఎంత తవ్వటం పెడతా. ఈ ఒక్క సంవత్సరం కనుక ఫలించకపోతే వచ్చే సంవత్సరం తీసేస్తా అనే మాట అంటాడు. మన ఫలాలు వెతుకుతా ఉన్నాడు దేవుడు.
ప్రతి మానవుని రక్షింపబడ్డ మానవునిలో మరి ఏపాటి ఈ ఆత్మ ఫలాలు మరి మనం ఇంతమందిని రక్షించామా, మన మాటల వలన పరలోక రాజ్యానికి వారసులుగా చేస్తున్నామా? మరి పరలోక రాజ్యానికి వారసులుగా చేసినట్లయితే దేవునికి మన మీద ఎందుకు కోపం వస్తుంది? ఫలాలు ఫలించుట లేదు, 3 సంవత్సరాలు వెతికిండట. ఇప్పుడు మరి వాళ్ళను బలపరచాలి, పరలోక రాజ్యానికి వారసులుగా చేయాలి ప్రతి కాపరి. మరి పరలోక రాజ్యానికి వారసులుగా చేస్తున్నామా? మన సొంత ప్రయోజనానికి వాడుకుంటున్నామా? స్వప్రయోజనం అయితే దేవునికి ఇష్టం లేదు. నా సొంత ప్రయోజనం అయితే, నా సొంత ఆలోచన అయితే దేవునికి ఇష్టం లేదు. దేవుని వాక్యము అర్థం చేసుకున్నట్లు ధనవంతులు కావాలి మీరు. దేవుని వాక్యము అర్థం చేసుకున్నటలో మనం విఫలము కాకూడదు, సఫలము కావాలి. విఫలలో ఎక్కువ అవుతూ ఉన్నారు. అర్థం చేసుకున్నటలో పొరపాటు పడి వంకర బుద్ధితో వంకర మాటలు చెప్తూ, దేవుని మాటలు, దేవుని ఆలోచన, దేవుని క్రియలు వంకర చెప్తూ దేవునికి ఇష్టం లేని మాటలు చెప్తూ ఉన్నారు. ఈరోజు పునరుద్ధాన దినం. మరి ఈరోజైనా పునరుద్ధాన దినము దేవుని మందిరంలో ఎలా ఉంటున్నాము మనం? కాపరి ఎలా ఉంటున్నాడు? విశ్వాసులు వింటారు. మరి సేవకుడు ఎలా ఉన్నాడు అని విశ్వాసులు చూస్తారు. విశ్వాసులు సేవకుడు గమనించాలి. మరి వీరిని పరలోక రాజ్యానికి వారసులుగా చేస్తున్నానా లేదా? మరి దేవునికి ఇష్టమైన కాపరినా కాదా? నేను ప్రతి మానవుడు, ప్రతి కాపరి ఆలోచన చేయాలి. ఒక చెట్టు కట్ట ఫలాలు వెతికిండట. మరి ఫలాలు ఎందుకు వెతుకుతా ఉన్నాడు దేవుడు? ఫలాలు ఎందుకు వెతుకుతాడు అసలు? ఫలించని చెట్టు మొదట గొడ్డలి పెట్టబడి ఉండెను అని ఉంటుంది మత్తయి సువార్తలో. మరి ఇక్కడ ఫలించని చెట్టు మొదట గొడ్డలి పెట్టబడును అంటాడు. మరి గొడ్డలి ఏ రోజైనా పెడతాడు కదా దేవుడు. ఈ రోజు కాకపోయినా ఒక రోజు పెడతాడు. మరి ఫలించని చెట్టు మొదట గొడ్డలి పెట్టబడి ఉండెను అని ఉన్నది. మరి ఇక్కడ నరికి వేయని తోటమాలితో చెప్తాడు. మరి ఇది 3 సంవత్సరాలే నేను పండ్లు వెతుకుతున్నాను, దీనికి ఒక కాయ, ఒక పండు ఏమీ దొరకటలేదు. ఇది పండ్లు కాయడం లేదు కనుక దీన్ని తీసేయమని చెప్తాడు దేవుడు. మరి ఈ చెట్టు అనేది ఏంది? విశ్వాసి అనే ఒక చెట్టు, కాపరి అనే ఒక చెట్టు ఫలాలు వెతుకుతూ ఉన్నాడు దేవుడు. మరి ఫలాలు వెతికినప్పుడు మన దగ్గర మంచి ఫలాలు రావాలి కదా. ఈ లోక సంబంధమైన ఫలాలు మాట్లాడుతూ, ఈ లోక సంబంధమైన ఆలోచనలు చేస్తూ, ఈ లోక సంబంధమైన క్రియలు జరిగిస్తూ, మరి దేవునికి కావాల్సింది ఏది కావాలి? పరలోక రాజ్యానికి వారసులుగా చేయాలని కాపరికి కొంతమంది గొర్రెలను అప్పచెప్పాడు. గొర్రెలను అప్పచెప్తే ఏం చేస్తాడు? సోమరులుగా తయారు చేస్తాడు కాపరి. మరి సోమరులుగా తయారు చేయడానికి నీకు గొర్రెలను అప్పచెప్పేది. ఫలాలు ఫలిస్తున్నావా? దేవునికి ఏం ఫలాలు ఇస్తున్నాం మనం? దేవునికి ఏ ఫలాలు ఇస్తున్నాము? ఇప్పుడు దేవునికి ఇచ్చే ఫలాలు కావాలి. దేవునికి ఫలాలు ఇష్టము. ఆత్మ ఫలాలు కావాలి. ఆత్మను రక్షించుట కావాలి. మరి మన ఆత్మను రక్షిస్తున్నామా? సువార్త ప్రకటిస్తున్నామా? మరి అన్యులకు సువార్త ప్రకటించినట్లయితే మనం 1-2 పత్రికలైనా ఇస్తున్నామా ఒక వ్యక్తికి? ఇప్పుడు రోజుకు 1-2 ఒకరిద్దరికైనా ఇవ్వాలి పత్రికలు మనం. ఇట్లా ఇచ్చుకుంటూ పోతే వాళ్ళు రక్షింపబడరా అదంతా దేవుడు చూసుకుంటాడు. మరి మనం ఎందుకు ఫలించలేకపోతాను? ఎందుకు తిరగలేకపోతున్నాము? సంపని మరి ఆదిమాపస్తులే చనిపోయారు కదా, హతసాక్షులు అయ్యారు కదా. మరి మనం వారికంటే గొప్ప
దేవునికి మహిమ కలుగును గాక. ఫలించాలి, ఈ రోజైనా ఫలించాలి. ఈ రోజు నుంచి అయినా ఆత్మలు రక్షించాలి. ఆత్మను రక్షించుట కొరకే మనలో దేవుడు పుట్టించాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఆమెన్.